వెల్కమ్ టు సిద్ధిస్ గార్డెన్. ఈవేళ మ్యాంగో ఫిష్ కర్రీ అండి. చూడండి, ఇందాక ఫ్రెష్ ఫిష్ తీసుకొచ్చారు కదా, వాటిని నీట్గా పసుపు ఉప్పేసి క్లీన్ చేసుకున్నామండి. దానికి మామిడికాయ ఒకటి వేస్తే సరిపోతుందని నేను 2 పెట్టాను. ఒక కాయ వేస్తాను, తర్వాత కరివేపాకు. దీనికి కావాల్సిన పదార్థాలు: ఫిష్, మ్యాంగో, కరివేపాకు. ఈ ఫిష్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తానండి. నేను ఒక 4 స్పూన్స్ ఆయిల్ పెట్టుకున్నాను. తర్వాత వీటికి మసాలా అండి: ఆనియన్, టమాటా, తెల్లగడ్డ, వెల్లుల్లి అంటారు. వీటి మూడింటిని నేను గ్రైండ్ చేసుకునేస్తాను. అలాగే కట్ చేసి వేయను, ఒక్కోసారి వేస్తాను, లేకపోతే ఈ కర్రీకి మాత్రం గ్రైండ్ చేసేస్తాను, మ్యాంగో ఫిష్ కర్రీకి. తర్వాత పసుపు, ధనియాల పొడి, సాల్టు, కారం. కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలండి ఈ కర్రీకి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను. తర్వాత చూడండి, ఈ కర్రీ రెడీ చేసిన తర్వాత దానికి ఈ ప్రాసెస్ అయినాక ఫిష్ కర్రీకి లాస్ట్లో మసాలా వేస్తామండి. ఈ మసాలా వల్ల ఫిష్ కర్రీ లాగా స్మెల్లే ఉండదండి. మన కారం పులుసు అంటారు చూడండి, ఆ టైప్లో ఉంటుంది. చూస్తేనే ఫిష్ కర్రీ, తింటే కారం పులుసు లాగా స్మెల్ లేకుండా నీట్గా ఉంటుంది తినడానికి, రుచిగా. దానికోసము ధనియాలు, మిరియాలు, మెంతులు, జీలకర్ర, 2 యాలకులు, ఒక 5 లవంగాలు. ఇవి అన్నిటిని, ఈ 5ంటిని బాగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి పౌడర్ లాగా పెట్టుకుంటామండి. ఇప్పుడు ఫస్ట్ ఈ పేస్ట్ని రెడీ చేయాలి. టమాటా, ఆనియన్, వెల్లుల్లి మూడింటిని గ్రైండ్ చేస్తాం రండి. హలో అండి, వెల్కమ్ టు సిద్ధిస్ గార్డెన్. స్టవ్ వెలిగించుకున్నామండి. దీనికి ఫిష్ మ్యాంగో కర్రీ చేస్తున్నానండి. ఈ ఫిష్ మ్యాంగో కర్రీకి ఆయిల్ ఒక 4 స్పూన్స్ తీసుకున్నానండి. ఇందాక చూపించాను మీకు. కొంచెము ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఫిష్ కర్రీకి. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు అండి. ఇది ఉద్దిపప్పు, ఆవాలు, కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఈ పోపు వేయాలి. కొందరు తిరగమాత అంటారు మేము రాయలసీమ పక్కన. ఈ ఆయిల్ బాగా వేడెక్కినాక వేయాలా. చూడండి, ఒక మ్యాంగో తరిగి పెట్టుకున్నాను ఈ కర్రీకి. ఇందాక మీకు చూపించాను కదండి, టమాటా, ఆనియన్, వెల్లుల్లి. కానీ ఇందులో కూడా కొద్దిగా అల్లం మర్చిపోయానండి ఇందాక, అది కూడా దీన్ని కలిపి ఈ 4 ఐటమ్స్ని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అండి. ఇది ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, పోపు వేస్తున్నాను. పోపు వేగాక మనం టమాటా, ఆనియన్, వెల్లుల్లి, అల్లము వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేస్తున్నామండి. కొంచెము హైలో పెట్టుకొని ఫ్రై చేయాలి, ఎందుకంటే ఈ మసాలా అంతా పచ్చి వాసన పోవాలండి. టమాటా, ఆనియన్, వెల్లుల్లి, అల్లం. ఇందులో కొద్దిగా కరివేపాకు అండి. కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. మసాలా బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం, ఈ 4 ఐటమ్స్ ఇందులో యాడ్ చేయాలండి. యాడ్ చేసి ఫ్రై చేయాలి ఒక 2 మినిట్స్.
పసుపు, ధనియాల పొడి, సాల్ట్ వేసుకున్నాం కదండి. ఇందులో ఫ్రై చేసాము. 2 మినిట్స్ అయిపోయింది. ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కలిపి పెట్టాను, ఇందులో వేస్తున్నానండి. ఇందులో గ్రేవీ కోసము కొద్దిగా చింతపండు కలిపి వేసాను. ఇది కొంచెం బాయిల్ అవ్వాలండి. కొంచెం బాయిల్ అవ్వాలా. ఇది బాయిల్ అయిందండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న మామిడికాయ, పచ్చి మామిడికాయని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇది ఒక 2 మినిట్స్ బాయిల్ అవ్వాలండి. మామిడికాయ వేసాను కదా, ఒక 2 మినిట్స్ బాయిల్ అవ్వాలి. ఇప్పుడు పులుసు ఉడుకుతుందండి. మ్యాంగో వేసాం కదండి. తర్వాత లాస్ట్లో ఈ ఫిష్ వేసుకోవాలండి. మనం క్లీన్ చేసి పెట్టుకున్న, పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ఇందులో యాడ్ చేయాలండి. పులుసు బాగా వేడెక్కిన తర్వాతనే మనము ఫిష్ వేయాలి లాస్ట్లో. ఇప్పుడు సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టి కొంచెం కలపాలండి. ఇప్పుడు కొద్దిగా హైలో పెట్టుకొని ఈ పులుసు బాయిల్ చేసుకోవాలండి. ఇందాక మనము ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు, లవంగాలు, యాలకులు వేసి ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకొని దాన్ని పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ చేసుకొని దించే ముందు ఇప్పుడు ఫిష్ అంతా బాయిల్ అయిపోయిందండి. లాస్ట్ మినిట్లో ఈ పొడి యాడ్ చేయాలండి. ఇది యాడ్ చేయడం వల్ల మనకు స్మెల్ అనేది రాదండి. నీట్గా కర్రీ టేస్టీగా ఉంటుందండి. చూడండి, వేడివేడిగా మ్యాంగో ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సిద్ధు గార్డెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.